సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామ ప్రజలు రోడ్డెక్కి ధర్నా రాస్తారోకో నిర్వహించి వరిధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ గజ్వేల్ మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ మాట్లాడుతూ రైతులు పండించిన పంట వెంటనే కొనుగోలు చేయాలని, వర్షం వస్తే ధాన్యం తడిసి రైతులకు అన్యాయం జరుగుతుందని వెంటనే అధికారులు ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రైతులు 6 కాలాలు కష్టపడి అరిగోసం పంట పండిస్తే ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి దాని ఇబ్బంది పడుతుంది. రైతులు 6 కాలాలు కష్టపడి ఒక్కైతే ఇక్కడ పంట అమ్ముకోవడానికి రైతులు నాని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే లారీలు సమకూర్చి ఈ వడ్ల కొనుగోలు చేయాలని చెప్పేసి మేము రైతుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చూస్తే ఇక్కడ జల్లి పట్టినా కానీ అక్కడ 41.300 తీసుకునే బదులు అక్కడ 41.800 నుంచి 500 గ్రాములు లెక్క తీసుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక్క దగ్గర ఒక్క ఇది నడుస్తుంది. ఇప్పుడు మనం చూస్తే కొడకల్ల గ్రామంలో చూస్తే వాళ్ళకు వర్లసిమి రైస్ మిల్ వాళ్ళకి ఇస్తే అక్కడ మాత్రం 41.300 తీసుకుంటారు. ఇక్కడ మాత్రం మా జాలియామ గ్రామంలో రైతులు నిండా ముంచడానికి 40 కిలోల బదులు 2 కిలోల కట్ చేస్తున్న మా రైతులు చెప్తారు. మీరు ఈ విధంగా 2 కిలోలు కట్ చేయడానికి కారణం ఏందని చెప్పేసి మేము రైతుల బాగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ 6 నెలలు కష్టపడి ఒక్కైతే అయితే ఇక్కడ మా రైతులు ఒక్కొక్కరు నెల రోజుల నుంచి రింగ్ రోడ్ పైన ఉంటున్నారు. కావున వెంటనే ప్రభుత్వం ఈ గొర్రె సంచులు లారీలను సమకూర్చి వెంటనే వాళ్ళ సొంత ట్రాక్టర్లో తీసుకొని 3 రోజులు అక్కడే రైస్ మిల్ ఉంటారు. వాళ్ళ తిండి తిప్పలు లేకపోవడం వల్ల వాళ్ళ నాన్న ఇబ్బంది పడుతున్నారు. కావున మీరు వెంటనే లారీ సమకూర్చి ఈ వడ్ల కొనుగోలు చేయాలని చెప్పేసి మేము రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. చిరెడ్డి నా పేరు, జాలిగామ రైతును. మా ఊర్లో ఐకేపీ సెంటర్లో ఒక 50 లారీలు వడ్లు 50 లారీలే కానీ ఒక 5 లారీలు కూడా ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి లేదు. లారీలు రావడం లేదు. లారీలు రాకపోతే సొంతంగా రైతులు ట్రాక్టర్లు పెట్టి ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతే రైస్ మిల్ కాడ తీసుకుపోతే వాళ్ళు మాకు వద్దని చెప్తున్నారు. జల్లి పెట్టిన పరిస్థితి జల్లి పెట్టినా కూడా ఒక సంచికి 2 కిలోలు రైస్ మిల్లు కట్ చేస్తున్నారు. అక్కడ అమ్మాలి తీసుకుంటున్నారు. మళ్ళీ ఎదురుగా అమ్మాలి, ఇంతకుముందు అమ్మాలి ఇష్టం కాదు, అమ్మాలి తీసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా అసలు ఒడ్లు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. వర్షాకాలం కాలం నెత్తి మీదకి వచ్చింది కాబట్టి వర్షాలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు దయచేసి స్పందించి కొంచెం తొందరగా స్పందించి వచ్చి మాట్లాడి ఏదైనా వేసి ఇక్కడ పత్తి మిల్లు ఉంది ఏదైనా లేకపోతే గోదాం కానీ ఎక్కడో దగ్గర కాల్ చేస్తే కొంచెం తొందరగా రైతులకు న్యాయం జరుగుతుందని ఆవేదన.